ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఆదివారం నాడు దేవుని ప్రేమించి ఈ 3 గంటల ప్రార్థనలో అందరికీ దేవుడు కరుణను చూపించాలని ముందుకు వచ్చినటువంటి బిడ్డల యొక్క మంచితనము, వారి ఉదారతము, ప్రేమ కానుకలను బట్టి వారిని మనలను ప్రభు దీవించమని ప్రార్థించుకుందాం. రజని సుఖప్రసవం కొరకు మరి వారి నూతన గృహం నిర్మాణంలో ఉన్న ఆటంకములు తొలగిపోవాలని, శ్రీకాంత్కి నూతన ఉద్యోగం వచ్చినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. సెలస్టిన్ కరోనా నుండి స్వస్థత పొందినందుకు కృతజ్ఞతగా, సోఫియా మరియు జస్టిన్ సంతాన వరం కొరకు, షారన్ మంచి జీవిత స్వామి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేయవారు సోఫియా మరియు జస్టిన్. ఒక దంపతులు చాలా సంవత్సరాలుగా సంతానవరం లేకుండా బాధపడుచుండగా ప్రభు ఆ దంపతులకు సంతానముతో దీవించాలని ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. వీరందరితో పాటు మన ఉద్దేశంను కూడా ప్రభు ఆలకించమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఆదివారం పవిత్రమైన దినం, దీవెనలు ఎక్కువగా దేవుడు కురిపించాలని ఆశిస్తున్న దినం. కారణం, దినమంతా సెలవులో ప్రభుతో మనం గడుపుతున్నాం. కావున ఉదయకాల సమయం 6:30కి ఒక పూజ, 10 గంటలకు ఇంకొక పూజ, ధ్యానాంశములు, ఆరాధన, స్వస్థత ప్రార్థన. పిదప ఈ టైంలో 3 గంటలకు యేసు ప్రభు మరణించిన కారుణ్యం ప్రవహించే ఈ గడియలో, స్వస్థత ప్రవహించే గడియలో, అద్భుతాలు ఆరంభమయ్యే గడియలో, సమాప్తమైనదని యేసు ప్రభు పలికి ఊపిరిని విడిచి మనందరి జీవితంలో మనలను బాగు చేసే గడియలో, నూతన సృష్టిగా క్రీస్తులో జీవించాలని, పాతవన్నీ గతించిపోతుందని, నూతన కార్యం ప్రభు చేస్తాడని, మన కన్నులారా దానిని తప్పక చూతుమని, ప్రతి గుర్తులో బైబిల్ గ్రంథము నుండి ప్రతి మనిషి జీవితంలో దేవుడు ఏ విధంగా వారిని నూతనీకరించాడో ఆ సత్యములను మనం ధ్యానించబోతున్నాం. దానికి ముందు ఈ యొక్క కారుణ్య ప్రార్థనను మనం ప్రారంభిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వ జగత్తుకు పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడత్తగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను.
పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు పల్లవిలో నూతన సృష్టిగా క్రీస్తులో జీవించడం, పూర్వపు సంగతులను గురించి జ్ఞప్తి తెచ్చుకొని అక్కరలేదు. నూతన కార్యములను ప్రభు చేయును, మన కన్నులారా దానిని తప్పక చూతుము. ఇవి యెషయా 43వ అధ్యాయము 18 నుండి 19వ వచనంలో ప్రభు ఇచ్చిన ప్రవచనం. అంటే పాత విషయం గురించి తలంచి ఏడ్చుకుంటూ కూర్చోరని అక్కరలేదు. ఆ విషయం మిమ్మల్ని నిరుత్సాహపరచని అక్కరలేదు. దేవుడు నూతన కార్యములు చేస్తాడు అని ఈ ఆదివారం మీ ఇంటిలో, మీ జీవితంలో, మీ ఆర్థిక విషయంలో, ఆధ్యాత్మిక విషయంలో, పిల్లల విషయంలో, కుటుంబ పరంగా దేవుడు అన్నిటినీ నూతనీకరించునుగాక. 2 కొరింథీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 17వ వచనంలో క్రీస్తు నందు అందరూ నూతన సృష్టి. మొదటి గుర్తులో ఈరోజు మనం ఇలా ప్రార్థించబోతున్నాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 17-18లో, యోనా పుత్రుడవైన సీమోను, నీవు ఇప్పటి నుండి నీ పేరు పేతురు అని దేవుడు పేరును మార్చేశాడు. క్రీస్తు నందు ఉన్న సహవాసములో తాను పేతురుగా, రాయిగా మారి సంఘముని నిర్మించే వ్యక్తిగా మారాడు. అపోస్తుల చర్యలు 4:13, 5:15లో నీడ కూడా స్వస్థతను ఇచ్చే నీడగా మారిపోయింది. ఆశ్చర్య కార్యములను దేవుడు చేశాడు. అదే కార్యములు ఈ గుర్తులో మన పాట పాడగా మన ఇంటిలో జరుగునుగాక. ఆమేన్. మన కుటుంబంలో ఉన్న కష్ట దుఃఖములు తొలగిపోవునుగాక. ఆమేన్. పాత విషయం, పాత ముచ్చట్లు, పాత వేదన, దుఃఖములన్నీ మాయమైపోవునుగాక. ఆమేన్. దీనినే మనం పాటగా పాడి నమ్మకమును వెల్లడించి ప్రవచనమును ప్రకటించబోతున్నాం. అవన్నీ మన ఇంటిలో జరుగునుగాక. ఆమేన్. నూతన సృష్టిగా క్రీస్తులో జీవించెదం. నూతన సృష్టిగా క్రీస్తులో జీవించెదం. పూర్వ సంగతులన్ జ్ఞప్తి తెచ్చుకొననక్కరలేదు. పూర్వపు సంగతులన్ జ్ఞప్తి తెచ్చుకొననక్కరలేదు. నూతన కార్యము ప్రభు ఇప్పుడే చేయును. నూతన కార్యము ప్రభు ఇప్పుడే చేయును. మన కన్నులారా దానిని తప్పక చూతుము. మన కన్నులార దానిని తప్పక చూపుము. నూతన సృష్టిగా క్రీస్తులో జీవించెదం. నూతన సృష్టిగా క్రీస్తులో మొదటి గుర్తులో సిమియోను పాత జీవితం చేర్పలు బట్టి మనిషి సహవాసంలో ఉండి పేతురుగా మార్చాడు. నీడ కూడా స్వస్థతనిచ్చిందని పాట పాడబోతున్నాం. సిమియోను పాత జీవితం చేపలు బట్టే మనిషిగా. సిమియోను పాత జీవితం
చేపలు పట్టే మనుషిగా యేసుని సహవాసంలో పేతురుగా తను మారెను. యేసుని సహవాసంలో పేతురుగా తను మారెను. నీడ కూడా స్వస్థతగా మారెను, ఆశ్చర్య క్రియలను చేసెను. నీడ కూడా స్వస్థతగా మారెను, ఆశ్చర్య క్రియలను చేసెను. క్రీస్తులో జీవించెదా నూతన సృష్టిగా, క్రీస్తులో జీవించెదా నూతన సృష్టిగా. నూతన సృష్టిగా క్రీస్తులో జీవించెదం. నూతన సృష్టిగా క్రీస్తులో జీవించెదం. ఈ మొదటి గుర్తులో సీమోనును పేతురుగా మార్చి ఆశ్చర్యక్రియలు చేసిన దేవుడు మన పరిస్థితులను మార్చి మహమ్మారిని తొలగించి ఆరోగ్యం ఇచ్చి అద్భుతం చేసి మన పరిస్థితులన్నింటినీ మార్చి దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమేన్. నిత్యపిత మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రెండవ గుర్తులో నూతన సృష్టిగా క్రీస్తులో జీవిస్తే పూర్వపు సంగతులను మర్చిపోయి దేవుడు ఏ విధంగా నూతన కార్యం చేస్తాడో అది కన్నులార మనము తప్పక ఎలా చూడగలమని యెషయా 43:18-19 ప్రవచనం రెండవ గుర్తులో రెండవ వ్యక్తి గురించి మనం ధ్యానిస్తున్నాం. ఆయన పేరు సౌలు. దేవుడు ఆయనను పౌలుగా మార్చాడు. ఆయన చరిత్ర రోమియోలకు రాసిన లేఖ 7వ అధ్యాయం 15వ వచనం నుండి ఏమి చేయాలో చేయలేకపోయాడు, ఏమి చేయకూడదో చేశాడు, పోరాడాడు పాపముతో. సౌలు పాత జీవితంలో పోరాటం. క్రీస్తుని స్వరం వినగా ఆయన పౌలుగా మారిపోయాడు. ఆయన వస్త్రము కూడా అద్భుతం చేసి ఆశ్చర్య క్రియలు జరిగినది. ఈ విషయాన్ని మనము అపోస్తలుల చర్యలు 19:11 చదువుతున్నాం. ఇది ఎప్పుడు జరిగిందంటే ఒక్క స్వరం. అపోస్తలుల చర్యలు 9:4 సౌలు సౌలు నీవు ఎలా నన్ను హింసిస్తున్నావు. ఆ స్వరం సౌలును పౌలుగా మార్చింది.
మనము కూడా దేవుని స్వరంని వినాలి, మన పరిస్థితులన్నీ మారాలి. మనము కూడా దేవుని స్వరంని వినాలి, మన కుటుంబంలో మార్పులు కలగాలి. ఆమేన్. మనము కూడా దేవుని స్వరముని వినాలి, అన్నిటినీ దేవుడు నూతనీకరించాలి. ఆమేన్. చేతులెత్తి ఈ గుర్తులో మీ కుటుంబంలో, మీ జీవితంలో దేనిని దేవుడు నూతనీకరించడానికి ఏ స్వరం దేవుడు మీకు వినిపించాలో చప్పట్లు కొడుతూ ఈ గుర్తులో దేవా ఆ స్వరమును వినాలి. సౌలును పలుగా మార్చినటువంటి నా జీవితాన్ని మార్చే స్వరం నాకు కావాలి, నాతో మాట్లాడమయ్యా ఆమేన్. అని గుర్తులో ప్రార్థిస్తాం. నూతన సృష్టిగా క్రీస్తులో జీవించెదా, నూతన సృష్టిగా క్రీస్తులో జీవించెదం. పూర్వపు సంగతులను జ్ఞప్తి తెచ్చుకొననక్కరలేదు, పూర్వపు సంగతులను జ్ఞప్తి తెచ్చుకొననక్కరలేదు. నూతన కార్యము ప్రభు ఇప్పుడే చేయును, నూతన కార్యము ప్రభు ఇప్పుడే చేయను. మన కన్నులారా దానిని తప్పక చూతుము, మన కన్నులార దానిని తప్పక చూతుము. నూతన సృష్టిగా క్రీస్తులో జీవించెదం, నూతన సృష్టిగా క్రీస్తులో జీవించెదం. సౌలు పాత జీవితం పాపముతో పోరాటము, సౌలు పాత జీవితం పాపముతో పోరాటము. క్రీస్తుని స్వరం వినగా పౌలుగా తను మారెను, క్రీస్తుని స్వరం వినగా పౌలుగా తను మారెను. తన వస్త్రము అద్భుతం చేసెను, ఆశ్చర్య క్రియలను చేసెను. తన వస్త్రములద్భుతం చేసెను, ఆశ్చర్య క్రియలను చేసెను. క్రీస్తులో జీవించెదా నూతన సృష్టిగా, క్రీస్తులో జీవించెదా నూతన సృష్టిగా. నూతన సృష్టిగా క్రీస్తులో జీవించెదా, నూతన సృష్టిగా క్రీస్తులో జీవించెదం. ఈ రెండవ గుర్తులో పౌలు జీవితంలో మార్పులు కలిగి సౌలు పౌలుగా మారిపోయి గొప్ప గొప్ప అద్భుతాలు చేసినట్టు మీ ఇంటిలో, మీ జీవితంలో, మీ విన్నపములలో దేవుడు అద్భుతం చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం పాడుతున్నటువంటి ప్రతి పాట లైవ్ చాట్లో మీరు తెలుగులోనూ ఆంగ్లంలోనూ మీరు పాడుతున్నటువంటి ప్రతి ఒక్క లైన్ను మీరు చూస్తూ పాడుతున్నప్పుడు రెండు కార్యములు చేయాలి. ఒకటి, యేసు ప్రభు మీకు అందిస్తున్నటువంటి ఈ పాటను మీరు కూడా కలిసి పాడవచ్చు. ఇంకొకటి, లైవ్ చాట్లో ఎవరెవరు విన్నపములు తెలియచేస్తూ ఏడుస్తున్నారో ప్రార్థిస్తున్నారో వాళ్ళ ఉద్దేశముల కోసం మీరు ప్రార్థిస్తే మీకు రెట్టింపు ఆశీర్వాదం. యోబు 42:10లో యోబు ఇతరుల కోసం ప్రార్థిస్తే యోబు కుటుంబాన్ని దేవుడు రెట్టింపుగా ఆశీర్వదించాడు. అలాగే నా పేరు దగ్గర డిస్క్రిప్షన్ దగ్గర ప్రెస్ చేస్తే పాటలు మొత్తం మీకు కంప్లీట్గా అక్కడ ప్రింట్ చేయబడది. చూస్తూ పాడుతూ దేవుని స్తుతించవచ్చు. ఈరోజు 3వ చరణంలో గుర్తులో మనం ప్రార్థించబోతున్నాం. ఆదికాండం 35వ అధ్యాయం 10వ వచనం. యాకోబు పాత జీవితంలో ఆయన మోసగాడుగా జీవించాడు. ప్రభు ఆయనతో చెప్తున్నాడు, ఇప్పుడు దాకా నీ పేరు యాకోబు, ఇప్పటి నుండి నీ పేరు ఇజ్రాయేలుగా మారును అని ప్రభు చెప్తున్నాడు. ఆదికాండం 32వ అధ్యాయం 25-26లో ప్రభువుతో యాకోబు పోరాడాడు, ఇజ్రాయేలుగా మారాడు, గొప్ప జాతిగా మారాడు, దీవెనగా తాను మారిపోయాడు. మోసగాడు ఇప్పుడు ఆశీర్వాదముగా మారిపోయాడు. యాకోబు ఇజ్రాయేలుగా మారిపోయాడు. ప్రతి గుర్తులో మనలో దేవుడు మనలను నూతనీకరించాలని ప్రార్థిస్తూ ఉన్నా. మరి మనలో, మన కుటుంబాలలో, ప్రపంచంలో ఎలాంటి మార్పులు కావాలో చేతులెత్తి ఈ 3వ గుర్తులో ఈ దీనినే మనము ధ్యాన అంశముగా పాటగా పాడి దేవునిలో స్తుతించి ఆరాధించి ఈ వరమును కోరుకోబోతున్నాం. నూతన సృష్టిగా క్రీస్తులో జీవించెదం, నూతన సృష్టిగా క్రీస్తులో జీవించెదం. పూర్వపు సంగతులను జ్ఞప్తి తెచ్చుకొననక్కరలేదు, పూర్వపు సంగతులను జ్ఞప్తి తెచ్చుకొననక్కరలేదు. నూతన కార్యము ఇప్పుడే చేయును, నూతన కార్యము ఇప్పుడే చేయును. మన కన్నులారా దానిని తప్పక చూతుము, మన కన్నులార దానిని తప్పక చూతుము. నూతన సృష్టిగా క్రీస్తులో జీవించెదం, నూతన సృష్టిగా క్రీస్తులో జీవించెదం. యాకోబు పాత జీవితం మోసం చేసే వ్యక్తిగా, యాకోబు పాత జీవితం మోసం చేసే వ్యక్తిగా ప్రభువుతో పోరాడెను, ఇశ్రాయేలుగా మారెను. ప్రభువుతో పోరాడెను,
ఇశ్రాయేలుగా మారెను. గొప్ప జాతిగా మారెను, దీవెనగా తాను మారెను. గొప్ప జాతిగా మారెను, దీవెనగా తాను మారెను. క్రీస్తులో జీవించెదా నూతన సృష్టిగా, క్రీస్తులో జీవించదా నూతన సృష్టిగా. నూతన సృష్టిగా క్రీస్తులో జీవించెదా. నూతన సృష్టిగా క్రీస్తులో జీవించెదం. యాకోబు మోసగాడుగా పారిపోయిన దేవుడు ఆయన వెంట వెళ్ళి నిచ్చెనను పంపించి పరలోక భూలోక మధ్యలో తెగిపోయిన సంబంధాన్ని జోడించి ఆయనను ఇశ్రాయేలుగా మార్చి తిరిగి ఆయన ఎక్కడి నుంచి పారిపోయాడో అక్కడే దీవెనకరంగా ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు మన జీవితంలో కూడా ఈ కార్యం చేయునుగాక అని మనం ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నూతన సృష్టిగా మార్చే వ్యక్తి క్రీస్తు ప్రభు. పూర్వపు సంగతులను జ్ఞప్తి తెచ్చుకున్న అక్కర లేదు. నూతన కార్యము ప్రభువు ఇప్పుడే చేస్తాడు, కనులారా మీరు దానిని తప్పక చూతురు అని ప్రవచనమును మళ్ళీ ఎన్నో ఆదర్శ జీవులు బైబిల్ గ్రంథం నుండి ఆధారముగా తీసుకొని మనము వారి ద్వారా నేర్చుకుంటున్నాం. మొదటిగా సిమియోను గురించి నేర్చుకున్నాం. పేతురుగా మార్చి గొప్ప కార్యములు చేశాడు, నీడ కూడా స్వస్థతనిచ్చిందని నేర్చుకున్నాం. రెండవదిగా సౌలును పౌలుగా మార్చాడు, ఒక్క స్వరముతో మనిషి జీవితాన్ని మార్చి వస్త్రము కూడా అద్భుతాలు చేసే విధంగా చేశాడని నేర్చుకున్నాం. మూడవ గుర్తులో యాకోబు పాత నిబంధనలో ఇజ్రాయేలుగా మారి దీవెనగా మారిన దాన్ని నేర్చుకున్నాం. ఇప్పుడు నాలుగో గుర్తులో గిదియోను జీవితం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో గిదియోను పిరికివాడు. తన జీవితంలో భయపడి, శత్రులకు భయపడి పారిపోయి తాను ఎక్కడ ఉండకూడదు అక్కడ ఉండి తన పనులను చూసుకుంటున్నప్పుడు ప్రభువు ఆయనతో పలికిన మాట, నీవు శూరాగ్రణి, నీవు శత్రులను ఓడించే శక్తి కలిగిన వ్యక్తి, పెరిగితనం నీది కాదు,
ఇదిగో నేను నీ జాతి కులములో నీ చిన్నవాడైనా నిన్ను ఎన్నుకుంటున్నానని దేవుడు ఎన్నుకున్నాడు. తన జీవితంలో గిదియోను పిరికివాణిని సూరాగ్రణిగా మార్చిన దేవుడు, ధైర్యం ఇచ్చిన దేవుడు, నాయకునిగా మార్చిన దేవుడు మనలను కూడా మన పిరికితనం, భయము, ఆందోళన, ఆవేదన, ఒంటరితనం, బాధ, కన్నీలు ఇవన్నిటిని మార్చి దేవుడు ధైర్యవంతులుగా అభిషేకం చేయునుగాక. ఈ ఉద్దేశం కోసం మనము ఈ గుర్తులో ప్రార్థన చేయబోతున్నాం. నూతన సృష్టిగా నన్ను కూడా మార్చమయ్యా. పాత నిబంధనలో గిదియోను పిరికిత్తనము నుండి ధైర్యవంతునిగా మలచిన అదే శక్తి మమ్మల్ని ఆవరించునుగా. కానీ చప్పట్లు కొడుతూ పాడదాం. నూతన సృష్టిగా క్రీస్తులో జీవించెదా, నూతన సృష్టిగా క్రీస్తులో జీవించెదా. పూర్వపు సంగతులను జ్ఞప్తి తెచ్చుకొననక్కరలేదు, పూర్వపు సంగతులను జ్ఞప్తి తెచ్చుకొననక్కరలేదు. నూతన కార్యము ప్రభు ఇప్పుడే చేయును, నూతన కార్యము ప్రభు ఇప్పుడే చేయును. మన కన్నులారా దానిని తప్పక చూతుము, మన కన్నులార దానిని తప్పక చూతుము. నూతన సృష్టిగా క్రీస్తులో జీవించెదం, నూతన సృష్టిగా క్రీస్తులో జీవించెదం. గిదియోను పాత జీవితం తిరిగి వాణిగా జీవించెను, గిదియోను పాత జీవితం తిరిగి వానిగా జీవించెను. దేవుని పలుకులతో సూరాగ్రణిగా మారెను, దేవుని పలుకులతో సూరాగ్రణిగా మారెను. ధైర్యము పొందెను, నాయకునిగా మారెను, ధైర్యము పొందెను, నాయకునిగా మారెను. క్రీస్తులో జీవించెదా నూతన సృష్టిగా, క్రీస్తులో జీవించెదా నూతన సృష్టిగా, నూతన సృష్టిగా క్రీస్తులో జీవించెదా, నూతన సృష్టిగా క్రీస్తులో జీవించెదా. ఈ నాలుగో గుర్తులో గిదియోనును పిరికిత్తనం నుండి ధైర్యవంతునిగా మార్చి నాయకుడుగా మార్చిన అదే శక్తి మన భయం అన్నీ తొలగిపోయి ధైర్యవంతులుగా దేవునికి సాక్షులుగా నిలబడే అభిషేకం మనందరిలో రావాలని, ప్రత్యేకంగా ఈ మహమ్మారి గురించి ఉన్న భయం అన్నీ తొలగిపోవాలని, పరీక్ష గురించి ఉన్న భయం తొలగిపోవాలని, చీకటి గురించి ఉన్న భయం తొలగిపోవాలని, ముందు వెనుకాల ఉన్న భయంలన్నీ తొలగిపోవాలని, ధైర్యవంతులుగా దేవుడు మనలను దేవునికి సాక్షులుగా మహిమతో అలంకరించాలని చేతులెత్తి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఐదవ గుర్తు, చివరి గుర్తు, ఈరోజు ఆదివారం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎక్కువగా అద్భుత కార్యములను చూడటానికి దైవ సన్నిధిలో ఎక్కువగా కూర్చొని ప్రభు మోమును చూచి ఆనందించే ఆదివారంను బట్టి దేవునికి స్తోత్రం. ఈరోజు చివరి గుర్తులో మరొకసారి నూతన సృష్టిగా దేవుడు ఎలా మారుస్తాడు, పాత సంగతుల గురించి జ్ఞప్తి తెచ్చుకున్న నక్కరలేదని ఎలా చెప్పగలుగుతాడు, నూతన కార్యములు ఎలా చేశాడు, అది కన్నుల ఎదుట ఎలా జరిగింది. ఒక్క వ్యక్తి జీవితం, ఆమె పేరు హన్నా జీవితం. 1 సామువేలు 1వ అధ్యాయం 15వ వచనం. అన్నా జీవితం అది పాత జీవితం, కన్నీటి మయమైన జీవితం. కన్నీటితో ఏడుస్తుంది. కారణం, సంతాన వరమే లేదు, ఇంటిలో అవమానం. నాకు ఒక బిడ్డను దేవుడిస్తే అవమానం లేదు కదా అని చెప్పేసి ఏడ్చి ఇంటిలోనే కూర్చోకుండా దేవాలయమునకు వచ్చి వెక్కి వెక్కి ఏడ్చిన పరిస్థితి. దీనిని 1 సామువేలు 1వ అధ్యాయం 15వ వచనంలో చదువుతున్నాం. దానికి ఫలితం పాత జీవితం, కన్నీటిమయమైన జీవితం. 1 సామువేలు 1:20లో ఆమె జీవితంలో నూతన ఒక కార్యం దేవుడు చేశాడు. అది ఏంటంటే, కన్నీటితో మొరబెట్టి ప్రార్థించిన ఆ గర్భఫలం ఫలించింది. ఆ కుమారుడు సమూవేలుగా పుట్టాడు. పిరప్ప ప్రవక్తగా మారిపోయి దావీదును అభిషేకం చేసి దావీదు కుమారుడు యేసు ప్రభువు రాకడ కోసం సిద్ధం చేసే వ్యక్తిగా ఒక్క బిడ్డ కన్నీటి ప్రార్థన. పాత జీవితం, కన్నీటిమయమైన జీవితం, నూతన జీవితం. సమూవేలును చూచి ఆ తల్లి ప్రార్థింపగా ప్రవక్తగా మారిపోయిన జీవితం. మీరు కూడా చేతులెత్తి మీ పిల్లల విషయమై ఏదైనా కన్నీళ్ళు ఉంటే, దుఃఖం ఉంటే, బాధలు ఉంటే చేతులెత్తి, హన్నా కన్నీలు పాత జీవితం, నూతన జీవితం, ప్రవక్తగా కుమారుని చూసి ఆనందించే జీవితం. అది మాలో ఈ గుర్తు నుండి ప్రారంభమవునుగాక అని ప్రభు దగ్గర ప్రార్థించి ఈ గుర్తులో మనము పాటగా పాడుదాం. నూతన సృష్టిగా క్రీస్తులో జీవించెదాం. నూతన సృష్టిగా క్రీస్తులో జీవించెదం. పూర్వపు సంగతులను జ్ఞప్తి తెచ్చుకొననక్కరలేదు. పూర్వపు సంగతులను జ్ఞప్తి తెచ్చుకొననక్కరలేదు. నూతన కార్యము ప్రభు ఇప్పుడే చేయును. నూతన కార్యము ప్రభు ఇప్పుడే చేయును. మన కన్నులరా దానిని తప్పక చూతుము. మన కన్నులార దానిని
తప్పక చూపుము. నూతన సృష్టిగా క్రీస్తులో జీవించెదం. నూతన సృష్టిగా క్రీస్తులో జీవించెదం. అన్న పాత జీవితం కన్నీటిమయమైన జీవితం. అన్న పాత జీవితం కన్నీటిమయమైన జీవితం. దేవుని మొరపెట్టగా సమూయేలును పొందెను. దేవుని మొరపెట్టగా సమూయేలును పొందెను. తన కన్నీరు మాయమయన్ సంతోష దినములు ఉదయించెను. తన కన్నీరు మాయమును సంతోష దినముగా ఉదయించెను. క్రీస్తులో జీవించెదా నూతన సృష్టిగా. క్రీస్తులో జీవించదా నూతన సృష్టిగా. నూతన సృష్టిగా క్రీస్తులో జీవించెదా. నూతన సృష్టిగా క్రీస్తులో జీవించదా. మన కన్నీలు మాయమగున్ సంతోషం ఉదయించును. మన కన్నీలు మాయమగున్ సంతోషం ఉదయించును. వ్యాధులు మాయమగున్ ఆరోగ్యం లభించును. వ్యాధులు మాయమగున్ ఆరోగ్యం లభించును. నూతన సృష్టిగా క్రీస్తులో జీవించెదం. నూతన సృష్టిగా క్రీస్తులో జీవించెదం. ఈ చివరి గుర్తులో దేవుడు అన్న కన్నీళ్లు తుడిచి ఆనంద దినములను ప్రారంభం చేసినట్లు ఈ దినము నుండి దేవా పాత ముచ్చట్లు ఆ వేదన మాకొద్దు, మా జీవితం ఆనందకరమైన దినముగా ఈ రోజు నుండి మారునుగాక అని ప్రభుతో మాట్లాడుకుంటూ ఈ చివరి గుర్తును ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా,
మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. సిమియోన్, పాల్రాజ్, ఆనందరావు, కీర్తికేష్, దేవుడు మీ అందరినీ ఒక నూతన కార్యం చేయటానికి మీ మీద వెలుగు ప్రసరింపచేసి దీవిస్తూ ఉన్నాడు. మీ జీవితంలో ఉన్న కష్టకాలములన్నీ తొలగిపోవునుగాక. ఆమేన్. మీరు గత జీవితంలో ఏడ్చిన ఏడ్పులు కన్నీలు ఏ విధంగా హన్నా జీవితంలో ఒక్కరోజు అది మాయమైపోయి ఆనందకరమైన దినములు ఆమె కొడుకు పుట్టిన కుమారుని ద్వారా జీవితమే మారిపోయిందో, అలాగే తల్లిదండ్రులు కారుస్తున్న కన్నీళ్లు పిల్లల జీవితం ద్వారా మారిపోవునుగాక. ఆమేన్. పిల్లలు కారుస్తున్న కన్నీళ్లు తల్లిదండ్రులు చేసిన ప్రార్థన ద్వారా మారిపోవునుగాక. ఆమేన్. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవునుగాక. ఆమేన్. సైతాను కృత్యములన్నీ నాశనమైపోవునుగాక. ఆమేన్. కన్నింటికి కారణమైన ప్రతి శాపం తొలగిపోవునుగాక. ఆమేన్. ఆనందకరమైన దినములు ప్రారంభమవునుగాక. ఆమేన్. మీ ఊరు పేరు తెలియని వ్యక్తులను గొప్ప మహాజాతిగా దేవుడు అభిషేకం చేయునుగాక. ఆమేన్. అందరూ విస్మయమంది ఆశ్చర్యపడి వీళ్ళ కుటుంబంలోన ఇన్ని మేలులు జరిగిందని ఆశ్చర్యపడే కార్యములు జరుగునుగాక. ఆమేన్. సంతోషిని ఆ కార్యం దేవుడు చేస్తాడని నమ్మకంతో నా పేరు ఇప్పుడు పిలవాలన్నావు. దేవుడు నిన్ను పేరు పెట్టి సంతోషిని నీ పేరు ఒక్కరోజు నీవే సాక్ష్యం చెప్తావు, నా పేరు పెట్టి దేవుడు పిలిచాడని. నిన్ను ప్రభు దీవిస్తూ ఉన్నాడు. ఆమేన్. కడుపందా ఊపిపోయి ఏదో వ్యాధి బాధతో బాధపడుతున్న ఇద్దరు వ్యక్తులు, వారిలో ఒకరు స్త్రీని ఆశీర్వదించి దేవుడు స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఛాతీ భాగంలో సూదితో పొడిచినటువంటి బాధతో బాధపడుతున్న 13 మందిని దేవుడు విడుదల చేస్తూ ఉన్నాడు. తలలో భారం, రెక్కలలో భారం, చేతులెత్తలేవు. ఈ భారంతోనే ఏదో బరువు మోసుకొని పని చేయాలి. అలాంటి పని చేస్తున్న వ్యక్తిని దేవుడు ఈరోజు ఆ బంధకాల నుండి విడుదల దయచేస్తాం. ఆమేన్. గొంతు సాపుగా రావట్లేదు, గొంతెత్తి మాట్లాడలేకపోతున్నావు, ఏదో గొంతును పిసికినట్టు సైతానుడు అలా చేస్తూ ఉన్నాడు. అలాంటి ఒక వ్యక్తి బంధకం నుండి దేవుడు విడుదల దయచేస్తాం. ఆమేన్. చేతుల్లో మణికట్టులో ఆ బాధతో బాధపడుతున్న ఒక వ్యక్తిని ఇప్పుడు దేవుడు విడుదల చేస్తూ ఉన్నాడు. ఆమేన్. నరాళ్ళ బలహీనత నుండి విడుదల, ఆమేన్. ప్రతి ఒక్క ఊపిరితిత్తులో ఉన్న సమస్య నుండి విడుదల. ఆమేన్. ఈ మగమ్మారిలో ఎవరెవరైతే బాధపడుతున్నారో ఈ ప్రార్థన, ఆదివార ప్రార్థన ఉదయం నుంచి ఇప్పటి వరకు ఇక జరగబోయే పూజాబలిలో దేశమంతా రక్తము కారుతున్న బలిపీఠం నుండి, కల్వారి బలి నుండి దివ్య పూజాబలి ద్వారా అందరి ఇండ్ల మీద యేసు రక్తం చిలకరింపబడునుగాక. ఆమేన్. రాబోయే వారం దేవుడు అద్భుత రీతిగా నడిపించునుగాక. ఆమేన్. ఆయన రెక్కల క్రింద మిమ్మల్ని మీ పిల్లలను భద్రంగా కాపాడునుగాక. ఆమేన్. ఈ మగమ్మారిని దేవుడు తొలగించునుగాక. ఆమేన్. మీరు కోరుకున్న దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ఆమేన్. యేసు నామమే జయం. ఆమేన్. అంధకార శక్తులకు అపజయం కలుగునుగా. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు విన్నది మీకు మాత్రమే కాదు, నూతన కార్యం మా ఇంటిలో ప్రభు చేయడా అని ప్రజలు వేచి ఉన్నారు. ఆ పాత సంఘటన ముచ్చట్లు, ఎప్పుడు దుఃఖకరమైన వార్తలే మా ఇంటిలో, అవన్నీ మారదా, దేవుడు నన్ను పేరు పెట్టి పిలువడా అని ఎదురు చూస్తున్న ప్రజలకు మీరు చేయవలసినది ఒకటే, ఈ కార్యక్రమాన్ని లింకును వాళ్ళందరికీ పంపండి. అలాగే డివైన్ ముత్తంగి యూట్యూబ్ ఛానల్ని ఎంతమందికి మీరు పరిచయం చేస్తారో, సబ్స్క్రైబ్ చేపిస్తారో, అన్ని దీవెనలు మీ మీద, మీ కుటుంబాల మీద వచ్చునుగాక. ఆమేన్. ముత్తంగి కేంద్రంలో జరుగుతున్న పెద్ద పెద్ద బిల్డింగ్ పని, దానికి కావలసిన ఆర్థిక సహాయాన్ని దేవుడు అందించి దీవించాలని మా కోసం, సెంటర్ కోసం ప్రార్థించండి. మేము మీకోసం, మీ కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి నూతన కార్యం చేసి మీ కన్నీళ్లు తుడచి దీవించునుగాక. ఆమేన్. ప్రభు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. నూతన సృష్టిగా క్రీస్తులో జీవించెదం, పూర్వపు సంగతులను జ్ఞప్తి తెచ్చుకోనక్కరలేదు.